ఆపరేషన్ సింధూర్ భారతీయ వనితల నుదిటిపై ఉన్నటువంటి సింధూరాన్ని తొలగించిన ముష్కర మూకపై భారతీయ సేన జరిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాట విన్యాసం ఆపరేషన్ సింధూర్. ఈనాటికి 1 సంవత్సరం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులు ఎవరు, అలాగే ఆపరేషన్ సింధూర్ యొక్క బ్రాడర్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు ఈ ఆపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ముఖ్యంగా భారతదేశంలో ఒక విచ్ఛిన్న వాతావరణాన్ని సృష్టించడమా, లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ ఎన్విరాన్మెంట్ను ఈకోసిస్టమ్ను దెబ్బతీయటమా, లేకుంటే భారతీయ శక్తిని ముఖ్యంగా యుద్ధ శక్తిని తక్కువ అంచనా వేయటమా, లేకుంటే క్రాస్ బార్డర్ కాకుండా అంతర్గతంగానే ఒక రకమైనటువంటి భీతావహమైనటువంటి వాతావరణాన్ని భారతదేశంలో సృష్టించడమా? మరి వీటన్నిటి యొక్క అనాలిసిస్ ఇప్పుడు చేద్దాం. పహల్గామ్లో ఏప్రిల్ 22, 2025 ఆ రోజు భారతదేశంలో ఎవ్వరు కూడా ఆ రోజును మర్చిపోలేరు. ఎందువల్ల అంటే అత్యంత విషాదకరమైనటువంటి రోజు. ఆ రోజు భారత చరిత్రలోనే ఒక అత్యంత కిరాతకమైనటువంటి ఒక ఆపరేషన్ చేశారు జైషే మహమ్మద్, అలాగే లష్కరే తోయిబా ముష్కర మూకలు. మరి పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే ఎంత దారుణంగా ఉంటుంది అనటానికి ఆ రోజు జరిగినటువంటి ఆ దమనకాండే నిలువెత్తు నిదర్శనం. మరి ఆ రోజు చూసినట్టయితే అమాయకులైనటువంటి టూరిస్ట్ అక్కడ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను వారు చూసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో పహల్గామ్ అనేటువంటిది కాశ్మీర్లో చాలా కీలకమైనటువంటి పర్యాటక కేంద్రం. ఇన్ఫ్యాక్ట్ పహల్గామ్కు వెళ్లకుండా కాశ్మీర్ పర్యటన అనేటువంటిది అది దాదాపు అసంపూర్ణంగానే ఉంటుంది. మరి అటువంటి పహల్గామ్లో ఒక వ్యాలీ ప్రాంతంలో ఈ యొక్క ముష్కరులు చేసినటువంటి ఈ అతి దారుణమైనటువంటి ఒక 26 మంది ప్రాణాలను తీసిన ఉదంతం ఏదైతే ఉందో భారతదేశం ఎప్పటికీ కూడా మర్చిపోదు. దాయాది దేశం క్రూరాతి క్రూరమైనటువంటి పాకిస్తాన్ ఎప్పటికి కూడా క్షమించదు. ఈ యొక్క దమనకాండలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మామూలుగా టెర్రరిస్ట్ అనేటువంటి వాళ్ళు మిగతా దేశంలోకి క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఈ దాడి అన్నిటికంటే హేయమైంది, నీచమైంది. ఇంటర్నేషనల్ మొత్తం కమ్యూనిటీ అంతా కూడా క్రిటిసైజ్ చేసినటువంటి దాడి. దానికి కారణం ఏంటంటే మతం అడిగి మరీ చంపారు. హిందువులు అని గుర్తించి నిర్ధారించుకున్న తర్వాత మెర్సిలెస్గా చంపారు, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందుగా. మరి ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా మనం ఆలోచన చేస్తే? అసలు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిని, ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా చంపడం బ్రూటల్ కిల్లింగ్ అని మనం అనొచ్చు. ఇంత మెర్సిలెస్ కిల్లింగ్ ఆ ముష్కర్లు చేయటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం మనం కనుక తెలుసుకున్నట్టయితే చాలా షాక్కు గురి అవుతాం. అసలు భారతదేశం అంటేనే ఒక సెక్యులర్ ఎన్విరాన్మెంట్, సెక్యులర్ ఈకోసిస్టమ్. ఇక్కడ ప్రతి మతానికి కూడా సరైనటువంటి ఒక ప్రాతినిధ్యం, గౌరవం, అలాగే ఆ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి స్వాతంత్రం కూడా ఉంటుంది. అసలు మన దేశంలో ఉన్నటువంటి మైనారిటీస్కి ఉన్నటువంటి రైట్స్ కానీ, ఫ్రీడమ్ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ యావత్ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేం. అంత స్వతంత్రంగా ఉంటారు ఇక్కడ మైనారిటీస్. మరి అటువంటి భారతదేశంలో ముష్కర మూకలు వచ్చి ఈ విధంగా దేశం యొక్క సెక్యులర్ క్యారెక్టర్ను డెస్ట్రాయ్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరమత సహనం అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉన్న భారతీయుల మధ్య చిచ్చు పెట్టాలి, అలాగే వివిధ మతాల మధ్య లేనిపోని గందరగోళాలు సృష్టించాలి అనేటువంటి ఒక వినూత్నమైన ఆలోచనతో లష్కరే తోయిబా, అలాగే జైషే మహమ్మద్ లాంటి అత్యంత కిరాతక సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్, పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందువల్ల అంటే పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్షమైనటువంటి ఫండింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఆ ఫండ్స్ ద్వారానే ఆర్మ్స్ కానీ, ఆర్టిలరీ కానీ, స్ట్రాటజిక్ ఎలిమెంట్స్ కానీ, టెక్నాలజీని కానీ పెంపొందించుకొని ఇతర దేశాలు ముఖ్యంగా భారతదేశంపై కన్ను వేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆపరేషన్లో హిందువులనే టార్గెట్గా పెట్టుకొని చంపారు. నాన్ ముస్లిమ్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ప్రాణానికి ఇది హిందువుల ప్రాణం, ముస్లింల ప్రాణం, క్రిస్టియన్ల ప్రాణం అని ఉండదని. మరి ఈ దాడి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే,
హిందువులను భయభ్రాంతులను చేయటం, అలాగే కశ్మీర్ ఏదైతే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రగతి పథంలో వెళ్తోందో దాన్ని చూసి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ అది జీర్ణించుకోలేకపోయింది. అసలు పాకిస్తాన్లో అంతర్గత విభేదాలకు మూల కారణమే పాకిస్తాన్. ఈ యొక్క కశ్మీర్లో ఉన్నటువంటి ఈ అనేక రకాలైన దాడులకు మూల కారణమే పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ యొక్క లక్ష్యం ఒకటే, జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా కాశ్మీర్ను తన హస్తగతం చేసుకోవాలి. మనం ఇప్పుడు చూసాం పాకిస్తాన్ ఆక్యుపైడ్ జేఎండ్కే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవన్నీ ప్లేసెస్ ఎలా ఉంటాయంటే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అవి హిల్లీ ఏరియాస్, అలాగే అవి ఔటర్ హిమాలయాస్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అక్కడ చాలా దట్టమైనటువంటి ఫారెస్ట్ గ్రోత్ ఉంటుంది, రాకీ ఏరియా ఉండటం, అలాగే క్రెవిసెస్ ఉండటం, అక్కడ ఎస్కేప్ రూట్స్ చాలా ఉండటం వల్ల అసలు ఇండియన్ ఆర్మీ కూడా చాలా కష్టసాధ్యం. అక్కడ నిఘా పెట్టడం, అక్కడ సెక్యూరిటీని అక్కడ ప్యాట్రోలింగ్ చేయటం అనేటువంటిది నిజంగా ప్రాణాలతో చెలగాటమాటమే. కానీ మన బిఎస్ఎఫ్ ఫోర్స్ ఈనాటికి ఈ నిమిషానికి కూడా అక్కడ వాళ్ళు కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తూ సురక్షితంగా ఉంచటం వల్లే మనం అందరూ కూడా ఇక్కడ దేశంలో మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆ వీర సైనికులు ఎవరైతే అక్కడ బార్డర్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఆపరేషన్ సింధూర్ మనం తీసుకున్నట్టయితే ఏప్రిల్ 22 జరిగినటువంటి పహల్గామ్ ఆ దమనకాండలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అది చూసినటువంటి భారత ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. స్త్రీమూర్తులు అలాగే మహిళల యొక్క నుదుటి కుంకుమను చెరిపినటువంటి ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ను అసలు ఈ యొక్క జియోపొలిటికల్ మ్యాప్ నుండే లేకుండా చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో స్టార్ట్ చేసినటువంటి ఒక హైలీ ప్రిసైజ్ అంటే ప్రెసిషన్ అలాగే ఫోకస్ ఓరియంటెడ్ నాన్ ఎస్కలేటరీ ఆపరేషనే ఆపరేషన్ సింధూర్. దీని ప్రత్యేకత ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు అనేక రకాలైనటువంటి ఈ మిలిటరీ అవుట్పోస్ట్ ఉన్నాయి, అలాగే ఈ యొక్క టెర్రర్ అవుట్పోస్ట్ ఉన్నాయి. ఆ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా ధ్వంసం చేయాలి అని 9 టెర్రరిస్ట్ ఆ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ధ్వంసం చేశాయి. అలాగే 11 ఎయిర్ బేసెస్, పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 ఎయిర్ బేసెస్ను కూడా ధ్వంసం చేశాయి. అలాగే గుర్జన్వాలా అలాగే లాహోర్లో ఉన్నటువంటి 2 అతిపెద్ద రేడార్ సిస్టమ్స్ను కూడా ధ్వంసం చేశాయి. అంటే దట్స్ ది మైట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. మన యొక్క త్రివిధ దళాలు ఏదైతే ఉన్నాయో వారు అత్యంత వీరోచితంగా చేపట్టినటువంటి ఈ యొక్క ఆపరేషన్ అత్యంత విజయవంతమైంది. ఈ ఆపరేషన్ దాటికి తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ కూడా ముందు చాలా ప్రయత్నం చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా జమ్మూలో ఉన్నటువంటి శివ టెంపుల్, అలాగే ఒక గురుద్వారాను, అలాగే ఒక క్రిస్టియన్ కాన్వెంట్ను కూడా డ్రోన్స్తో పేల్చివేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మన మైటీ ఇంటర్సెప్టర్స్ వాటిని మధ్యలోనే కూల్చివేసాయి. అలాగే మినిమం డ్యామేజ్తో మనం బయటపడ్డాం. ముఖ్యంగా భారతదేశం యొక్క టెక్నాలజీ ప్రావెస్ను యావత్ ప్రపంచం కూడా గుర్తించింది. అసలు డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే మిలిటరీ మైట్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మన డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు శక్తులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలను తెగించి ప్రాణాలను పణంగా పెట్టి కూడా ప్రజల రక్షణ కోసం పోరాడారు. అందువల్లే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో కూడా ఒక అత్యద్భుతమైనటువంటి సర్జికల్ ఆపరేషన్గా ఈరోజు పేర్కొనబడుతోంది. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడింది. అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచంలో పలు దేశాలు కూడా వాటి యొక్క సపోర్ట్ని తెలియజేశాయి. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక రియల్ కన్సర్న్ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది, ఒక మానవతావాదానికి సంబంధించిన అంశం ఉంది. అసలు ఉగ్రవాదం అనేటువంటిది ప్రపంచ పటం నుండే తుడిపివేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో యునైటెడ్ నేషన్స్ అలాగే ప్రపంచంలోని ప్రధాన దేశాలు సూపర్ పవర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ తాను నిజమైనటువంటి ఒక శక్తిని జీరో టాలరెన్స్ పాలసీ టువర్డ్స్ టెర్రరిజం అనేటువంటి ఒక అంశంతో ముందుకొచ్చింది. అలాగే ప్రపంచ దేశాలకు కూడా ఒక రోల్ మోడల్గా నిలిచింది. భారతదేశం యొక్క త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ డిఫెన్స్ వీటి యొక్క శక్తి సామర్థ్యాలు, అలాగే ముఖ్యంగా ఇండియాకు ఉన్నటువంటి వార్ టెక్నాలజీ ఎంత అద్భుతమో ప్రపంచ దేశాలు చూసాయి. హయ్యెస్ట్ ప్రెసిషన్, ఎక్కడా కూడా సివిలియన్స్కి ఇబ్బంది కలిగించకుండా, అందువల్లే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాకు సంబంధించిన ప్రొవిజన్స్ను
పిన్ టు పిన్ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో ఫాలో చేసి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ప్రకారం మనం యుద్ధం చేయొచ్చు, ఆపరేషన్ చేయొచ్చు అని నిరూపించిన దేశం భారతదేశం. అలా నిరూపించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ సింధూర్. అలా స్టార్ట్ అయినటువంటి ఆపరేషన్లో టాప్ మోస్ట్ మిలిటరీ కమాండర్స్ ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ యొక్క కమాండర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మరణించడం జరిగింది. అలాగే మోర్ దెన్ 100 టెర్రరిస్ట్ వర్ కిల్డ్. మరి దీన్ని బట్టి మీరు స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఆపరేషన్ మీరు గుర్తుపట్టవచ్చు. ఇంత జరిగినా కూడా సివిలియన్పై ఎక్కడ కూడా అటాక్ అనేటువంటి జరగకుండా జాగ్రత్త తీసుకున్నటువంటి హయ్యెస్ట్ లెవెల్ ప్రెసిషన్ సర్జికల్ ఆపరేషనే ఇది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే మనకు అబ్దుల్ మాలిక్ అని, అలాగే అజార్ అని, అలాగే అబ్దుల్ రషీద్ అని, వీళ్ళందరూ కూడా నోటెడ్ క్రిమినల్ టెర్రరిస్ట్. వీరందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్లో హతమయ్యారు. వీళ్ళే కాకుండా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ కమాండర్స్ కూడా చనిపోయారు. మరి ఇంత శక్తివంతమైనటువంటి ఆపరేషన్ను ఇంత ప్రెసిషన్తో అలాగే పర్ఫెక్షన్తో భారతదేశం నిర్వహించడంపై అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ఆశ్చర్యపోయాయి. అంటే భారత్ యొక్క మైట్ అలా ఉంది. భారత్ ఒక అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని ప్రకటించింది. భారతీయుల్ని, మా యొక్క నాగరికుల్ని, మా యొక్క సిటిజన్స్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ కనుక వాళ్ళు అటాక్ చేస్తే దానికి ఫిట్టింగ్ రిప్లై, సూటబుల్ రిప్లై మేము ఇవ్వగలం అనేటువంటి ఒక విధానాన్ని అక్కడ తెలియజేసింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే 4 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ భీకరమైనటువంటి ఈ దాడుల్ని తట్టుకోలేక పాకిస్తాన్ శిరస్సు వంచింది. అక్కడ మనకు డైరెక్టర్ జనరల్ యొక్క స్థాయిలో ఉన్నటువంటి కమాండర్స్ యొక్క మీటింగ్ జరిగింది. అందులో పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఇండియన్ కౌంటర్ పార్ట్ను చేరుకోవడం, వాళ్ళ యొక్క మీటింగ్లో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. దాట్స్ ది పవర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ ఫోర్సెస్. మరి ఈ నేపథ్యంలో భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్ వెనక ఉన్నటువంటి ఆ విషాద ఉదాంతాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఉండటానికి పాకిస్తాన్కి ఒక ఫిట్టింగ్ రిప్లై కూడా ఇచ్చింది. అదేమిటి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటి ట్రీటీ ద్వారా మన ఇండస్ రివర్లో ఉన్నటువంటి వాటర్ పాకిస్తాన్కు చేరుకుంటుంది. దాదాపు 80% ఆఫ్ ది అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చరల్ యాక్టివిటీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇండస్ వాటర్. మరి అలాంటి ఇండస్ వాటర్, అలాగే 93% అక్కడ వాటర్ యూసేజ్ అంతా కూడా ఇండస్ వాటరే. మరి అటువంటి ఇండస్ వాటర్ను వెంటనే నిలిపివేయాలి అనేటువంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఆ నిర్ణయంతో యావత్తు పాకిస్తాన్ వణికిపోయింది. ఎలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఫార్మసీ కానీ, అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్తంభించిపోయాయి. అసలు ఇండస్ వాటర్ అనేటువంటిది పాకిస్తాన్కి లైఫ్ లైన్ అయినటువంటి నేపథ్యంలో లైఫ్ లైన్ ఆపేసింది. దానికి అనేక రకాలైనటువంటి ప్రొటెస్ట్ కూడా చేశారు పాకిస్తాన్. ఇండియా ఒక్కటే సమాధానం ఇచ్చింది, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. నీళ్లు రక్తము కలిసి ప్రవహించలేదు. ఎందువల్ల అంటే మీరు మా దేశంలో రక్తపాతాన్ని సృష్టించారు కాబట్టి, అటువంటి రక్తపాతాన్ని సృష్టించి రక్తాన్ని చిందింపజేసినటువంటి దేశానికి మేము నీళ్లు పంపలేమని చాలా స్పష్టంగా చెప్పింది. దానివల్ల ఈ ట్రీటీ ఎప్పుడైతే ఈ భారతదేశం నిలిపివేసిందో పాకిస్తాన్ నిజంగా ఆ దేశంలో మొత్తం అట్టడిగిపోయి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన పొలిటికల్ పార్టీస్ కూడా రివోల్ట్ చేశాయి. కానీ భారత్ మాత్రం చాలా ఫర్మ్గా ఒక సమాధానం చెప్పింది. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ట్రేడ్ కానివ్వండి, ఇప్పుడు టాక్స్ కానివ్వండి, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ అని కూడా చెప్పింది. ఎందువల్ల అంటే ఒకవైపు మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఉగ్రవాదుల్ని మా దేశంలోకి పంపిస్తున్నారు. అలాంటి మీ దేశంతో టాక్స్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి సాధ్యం కాదని మొత్తం వీసాస్ కూడా రివోక్ చేసింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ నేషనల్స్ వెంటనే డిపోర్ట్ చేసింది వాళ్ళ దేశానికి. అలాగే అంబాసిడర్స్ను కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోమని తక్షణమే ఆర్డర్ ఇచ్చింది. అలా పాకిస్తాన్ ఆర్టిస్ట్ కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వీసాస్ కానీ కంప్లీట్గా రద్దు చేసింది. అలాగే వాగా అటారీ బార్డర్ ఏదైతే ఉందో ఇండియా పాక్ మధ్య ఉన్నటువంటి బార్డర్ ఏరియాను కూడా క్లోజ్ చేసింది. మరి ఇటువంటి కాన్సిక్వెన్సెస్తో అలాగే ఒక అద్భుతమైన పోరాట పటిమతో భారత్ శాంతికి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉగ్రవాదాన్ని మేము ఎట్టి పరిస్థితిలో కూడా టాలరేట్ చేయం,
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో మేము తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినటువంటి అద్భుతమైన ఆపరేషనే ఆపరేషన్ సింధూర్. కాబట్టి దేశ భద్రత, దేశంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలనేటువంటిదే భారతదేశం యొక్క నిజమైనటువంటి ఒక సన్నివేశం, అలాగే భారతదేశం కోరుకుంటున్నటువంటి ఒక నేపథ్యం అని ప్రపంచ దేశాలకు చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ తెలియజేసింది. కాబట్టి లెట్స్ వన్స్ అగైన్ ఈ సందర్భంలో అక్కడ అమరులైనటువంటి ఆ రోజు నిజంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ఫ్యామిలీస్ను మరొకసారి గుర్తు చేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఆపరేషన్లో వీరోచితంగా తమ యొక్క పోరాట పటిమను చూపించినటువంటి మన మిలిటరీ కమాండర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ, ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కేవలం ఒక మిలిటరీ ఆపరేషన్ కాదండి, ఇది టెర్రరిస్టులకు ఒక వార్నింగ్, అలాగే ఇంటర్నేషనల్ టెర్రరిజం కూడా ఒక మైటీ వార్నింగ్గా భావించాలి అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.